గజేంద్రమోక్షం వెనక ఉన్న ఏనుగు మొసలి పూర్వజన్మల రహస్యాల గురించి మీకు త్వరగా స్పష్టంగా అందించే సారాంశమిది. మామూలుగా ఇదొక ఏనుగు మొసలి పోరాటంలాగా అనిపిస్తుంది కదూ, కాని దీని వెనక మహారుషుల శాపాలు అలాగే దైవ భక్తికి సంబంధించిన ఎంతో ఆశ్చర్యకరమైన కథ దాగి ఉంది. మొదటిగా ఆ ఏనుగు గతజన్మ కథ చూద్దాం. ఈ ఏనుగు ఒకప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడైన ఇంద్రద్యుమ్న మహారాజు. అయితే ఆయన తన తపస్సులో తీవ్రంగా లీనమయ్యున్నప్పుడు అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షిని అస్సలు గమనించలేదు. దాంతో కోపించిన మహర్షి రాజు అహంకారంతో ప్రవర్తించాడని ఏనుగుగా మారిపోమని శపించాడు. ఎంతో గొప్ప భక్తిలో ఉన్నా సరే కాస్త నిర్లక్ష్యం ఎంతటి పతనానికి దారితీసిందో చూశారా? ఇక రెండవది ఆ మొసలి కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మొసలి ఒకప్పుడు హుహు అనే ఒక గొప్ప దేవలోక గాయకుడు. ఒకరోజు అతను సరదా కోసం నీటిలో ఉన్న దేవల ఋషి కాలు పట్టి లాగాడు. అంతే, అలా జంతువులా ప్రవర్తించినందుకు మొసలిగా పుట్టమని ఆ ఋషి శపించాడు. కేవలం ఒక చిన్న అల్లరి పని ఒక గొప్ప కళాకారుడి జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో కదా. చివరగా ఈ రెండు శాపాలు మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తాయి. ఇద్దరికీ శాపం తగిలినా సరే గజేంద్రుడి స్వచ్ఛమైన భక్తి అలాగే ఆ మొసలి పశ్చాత్తాపం వల్ల శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి ఇద్దరికీ ఒకేసారి విముక్తి ప్రసాదించాడు. అంటే అహంకారం మనల్ని కిందకు లాగినా దేవుడి పట్ల నిజమైన శరణాగతి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుందన్నమాట. మన అజ్ఞానం పతనానికి దారితీసినా పరిపూర్ణమైన భక్తి నిజమైన పశ్చాత్తాపం ఎల్లప్పుడూ మనకు శాశ్వతమైన ముక్తి మార్గాన్ని చూపుతాయి.